తో కలిసి వచ్చినాము. వారు కూడా చెప్పేదేమంటే దీని బ్రహ్మాండంగా బ్యారేజ్ లాగా వాడుకోవచ్చు, రిపేర్ చేయవచ్చు, రౌటింగ్ అనే టెక్నిక్ ఉంటుంది, అవన్నీ చేసుకుని చక్కగా వాడుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. నేను మీ మీడియా మిత్రులను కూడా కోరేది మొత్తం విస్తీర్ణం చూపెట్టండి. 1.6 కిలోమీటర్స్ లో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉన్నది? 100 కంపోనెంట్ల కాళేశ్వరంలో ఒక కంపోనెంట్ అయిన మేడిగడ్డలో ప్రాబ్లం ఎంత? చిన్న ప్రాబ్లం ని భూతద్దంలో పెట్టి మొత్తం కాళేశ్వరమే నిష్ఫలం, కాళేశ్వరమే 1,00,000 కోట్లు కొట్టుకుపోయిందనే చిల్లర ప్రచారం ఏదైతే చేస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. మా మీద కోపం ఉంటే రాజకీయంగా వైరం ఉంటే తీర్చుకోండి, కానీ దాన్ని రిపేర్ చేసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నట్టు రిపేర్ చేయండి. వచ్చే వానాకాలంలోగా ఈ మేడిగడ్డ బ్యారాజ్ను కూడా మరమ్మతులు చేసి పునరుద్ధరించి దిద్దుబాటు చర్యలు తీసుకొని అవసరమైతే బాధ్యుల మీద చర్యలు యాక్షన్ కూడా తీసుకొని రైతులకు మాత్రం న్యాయం చేయండి. నీళ్లు ఇప్పటికే నీళ్లు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి కరీంనగర్ లో వచ్చింది, ఇతర జిల్లాల్లో వస్తూ ఉన్నది. తప్పకుండా మీరు నీళ్లు కనుక లిఫ్ట్ చేస్తే లాభం జరుగుతుంది. ఆ పని చేయాలని విజ్ఞప్తి. అదేవిధంగా అధికారులతో నిపుణులతో కమిటీ వేయండి, రిపోర్ట్ తీసుకోండి, సత్వరమే దిద్దుబాటు చర్యలు చేపట్టి వరద వచ్చే నాటికల్లా బరాజును మళ్ళీ సేఫ్ స్టేట్. మా డిమాండ్ రైతుల మీద పగబట్టకండి, రాష్ట్రం మీద పగబట్టకండి. పగబడితే కోపం ఉంటే రాజకీయంగా మా మీద తీర్చుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఇవాళ 1.6 కిలోమీటర్ బరాజులో 50 మీటర్లలో సమస్య ఉంటే అదేదో ఎప్పుడూ జరిగిందన్నట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. అడెం ప్రాజెక్ట్ ఇదివరకు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కట్టినారు, 2 సార్లు కొట్టుకొని పోయింది. గుండ్లవాగు 2 సార్లు కొట్టుకుపోయింది. ఎన్నో ప్రాజెక్టులు 1-2 కదా చెప్తే సాగర్ లో లీకేజీలు వచ్చినాయి, శ్రీశైలంలో వచ్చినాయి. కానీ మేమన్నాడు రాజకీయంగా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ప్రభుత్వానికి కోరేది నిపుణుల సలహాలు తీసుకోండి, పునరుద్ధరించండి, రాజకీయం పనిచేయండి. మీరు అధికారంలో ఉన్నారు, దయచేసి దిద్దుబాటు చర్యలు తీసుకొని సత్వరమే రిపేర్ చేయాలని విజ్ఞప్తి. ఇప్పుడు మన ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా వచ్చినారు, వారిని మాట్లాడాల్సింది. దామోదర్ రెడ్డి గారు ఏమాత్రం ఉపయోగపడాలన్నా రాష్ట్రానికి ఉపయోగపడాలన్నా రెస్టోర్ చేయాలి. ఈవెన్ మినిమం డ్రాడౌన్ మెయింటైన్ చేస్తే ఎటువంటి హాని జరగదు. దాని నుంచి మనం పంపులన్నీ నడిపించుకోవచ్చు. ఆల్ బ్యారేజెస్ కి మినిమం డ్రాడౌన్ లెవెల్, నాట్ యాజ్ ఎ రిజర్వాయర్ బట్ యాజ్ ఎ బ్యారేజ్ గా వాడితే ఇబ్బందులన్నీ తగ్గుతాయి. వాడితే ఇబ్బందులు తగ్గుతాయంటే దీని సామర్థ్యం 16 టీఎంసీలు పెట్టకూడదు. ఆ లెవెల్ బ్యారేజ్ అంటే సాధారణంగా డైవర్ట్ చేస్తాం. ఆ డైవర్ట్ చేయడానికి కావాలి 11-12 ఫీట్లే ఉంటది. గోదావరి బ్యారేజ్ తీసుకో, కృష్ణా బ్యారేజ్ తీసుకో, 11-12-13 ఫీట్ల కన్నా ఎక్కువ లేదు. పంప్ హౌస్ దగ్గరికి వాటర్ వెళ్ళాలంటే ఎన్ని టీఎంసీల వాటర్ ఇలా స్టోర్ చేయాలి? 93 లెవెల్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఒక టీఎంసీ పంపు చేయదలుచుకుని 93 కన్నా తక్కువ కూడా పోవచ్చు. అన్నిటికీ రెక్టిఫికేషన్ చేసుకోవాలి, ఫర్దర్ డ్యామేజ్ కాకుండా. దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. శాండ్ ఫర్దర్ ఎరోడ్ కాకుండా చూడాలి. శాండ్ ఎరోడ్ అయినా శాండ్ పోకుండా చూడాలి. కావాల్సిన ఎక్స్పర్ట్